హలో మై బ్యూటిఫుల్ వరల్డ్, వెల్కమ్ బ్యాక్ టు హవిషా వ్లాగ్స్. అక్క, లాస్ట్ వీడియోలో ఇంట్లో గణపతిని పెట్టుకున్నా అని చెప్పావు కదా, మరి గణపతిని తీసేసావా ఉంచుకున్నావా? ఎక్కడ పెట్టావు మరి తీసేస్తే అని మీకు డౌట్స్ ఉన్నాయా? చెప్తాను, ఆగండి. నేనైతే మా ఇంట్లో గణపతిని ఒక నైట్ ఉంచుకున్నాను. యాక్చువల్లీ 3 నైట్స్ ఉంచుకుందాం అనుకున్నాను, కానీ ఖుషి పాప ఉంది కదా, తను డిస్టర్బ్ చేస్తుంది అనేసి ఒక నైటే ఉంచైతే తీసేయాలి అని ఫిక్స్ అయిపోయా. నెక్స్ట్ డే అంటే గురువారం రోజైతే మార్నింగ్ లేవగానే చూడండి, అసలు దేవుడు ఎంత చక్కగా లైటింగ్స్లో మెరిసిపోతున్నాడో. చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు నాకైతే. ఆ దేవుణ్ణి చూసుకుంటూ కూర్చుంటే మన పనులు అవుతాయా? అవ్వవు కదా. అందుకే ఆ తర్వాతకి నేను ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసేసాను. ముందైతే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని నేను స్నానం చేసి సేమియా పాయసం నైవేద్యంగా అయితే చేసేసా. ఈరోజైతే పూజ సింపుల్గానే చేసుకున్నాను, హడావిడి లేకుండా. ముందుగా దీపారాధన చేసుకొని పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పూలు అన్నీ దేవుడికి వేసేసి నైవేద్యము, అగరవత్తులు, హారతి అయితే దేవునికి చూపించేశాను. ఇలా సింపుల్గానే కంప్లీట్ చేసేసుకున్నా పూజ అంతా. వాళ్ళు కొండెక్కిన తర్వాత మా బొజ్జగన పైన అయితే నేను గల్లికా గణేష్ దగ్గర అయితే పెట్టాలి అనుకున్నా. అందుకోసం అయితే ఇక్కడ ఏకవింశతి పత్రాలను, పూలు, పూజలో వాడిన ఐటమ్స్ అన్నిటినీ కూడా ఒక కవర్లో అయితే వేసి మండపం దగ్గరికి తీసుకెళ్దామని సిద్ధం చేసుకుంటున్నాను. నాకైతే గణపయ్యను అస్సలు తీయాలనిపించలేదు, కానీ తప్పదు కదా, తీసేసుకోవాలి. ఇక్కడ నాకైతే మా వారైతే హెల్ప్ చేశారు, మొత్తం కూడా ఆయన్నే తీశారనమాట. అంతా క్లీన్ చేసి ఒక కవర్లో పెట్టుకున్నాక నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న టర్మరిక్ పౌడర్, ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని అయితే ఇంట్లోనే బకెట్ నీళ్ళలో అయితే నిమజ్జనం చేసేసాను. ఇంట్లో పెట్టుకున్న గణేష కూడా మట్టి గణపతి అండి, అయినప్పటికీ కూడా మా గల్లిక గణేష్ దగ్గర 9 రోజుల పాటు పూజలు అందుకుంటాడు అనేసి నేనైతే అక్కడ పెట్టేసుకున్నాను. వారు బండి మీదే వెళ్దాము మండపం దగ్గరికి అని చెప్తే బండి మీద అయితే బయలుదేరిపోయాము. నేనైతే హారతి పళ్ళెం అయితే తీసుకొని వెళ్ళాను. మండపం దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. మా గల్లికా గణేష్ చూడండి ఎంత అందంగా ఉన్నాడు. మా మట్టి గణపయ్యను కూడా అక్కడైతే పెట్టేశాము. నేను ఇంటి నుండి పూలైతే తీసుకొచ్చాను, వాటిని అయితే కలశం మీద పెట్టేశాను. పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు అయితే గణపయ్యకు వేసేసి మనస్ఫూర్తిగా మొక్కుకున్నా. ఇలా మా గణపతి పండుగ అయితే చక్కగా జరిగిపోయింది. ఏంటక్క అంతా బాగానే ఉంది కానీ మీ చిట్టి తల్లి కనిపించట్లేదు అని అనుకుంటున్నారా? చిట్టి తల్లి ఆ టైంకి లేవలేదండి. మా ఇద్దరికి వర్క్ ఉంటుంది కాబట్టి మేమైతే కొద్దిగా తొందరగానే స్టార్ట్ చేసేసాము. ఇలా నేనైతే మా ఇంట్లో బొజ్జగనపై పూజనైతే చేసేసుకున్నా. మీరు కూడా పెట్టుకున్నారా ఇంట్లో? అయితే మీరు ఎప్పుడు తీశారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.